తెలంగాణలో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ మంట పుట్టిస్తోంది. సాయంత్రానికి కొన్ని జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి. అదే సమయంలో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అన్ని జిల్లాల్లోనూ ఎండలు 40 డిగ్రీలు దాటేస్తున్నాయి. ఉత్తర తెలంగాణలో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక ఇవాళ రేపు కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 22 జిల్లాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నిఖిల్ అందిస్తారు. తెలంగాణలో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత 2-3 రోజుల నుంచి కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ, ఆ తర్వాత మబ్బు పట్టిన వాతావరణం కనిపిస్తుంది. కొన్ని చోట్ల మోస్తారు వర్షం కురుస్తుంది, కొన్ని చోట్ల వడగండ్లతో కూడినటువంటి వర్షపాతం కూడా రికార్డ్ అవుతుంది. ఇక నిన్నటి వరకు తెలంగాణ వ్యాప్తంగా కూడా దాదాపు అన్ని జిల్లాల్లో 40కి పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 40 డిగ్రీల వరకు కూడా రికార్డ్ అయిన సిచ్యువేషన్ ఉంది. ఇక ఈ సీజన్లో ఈ ఎండాకాలం స్టార్ట్ అయిన నుంచి ఇప్పటి వరకు అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 45 డిగ్రీల రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉత్తర తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా దాదాపు 43 పైనే ఎండా తీవ్రత అనేది నమోదవుతూ ఉంది. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో టెంపరేచర్స్ అన్నీ మండుతున్నాయి. ముఖ్యంగా ఇక హైదరాబాద్లో చూసుకుంటే కూడా ఉదయం నుంచి తీవ్ర ఉక్కపోత వాతావరణం హైదరాబాద్లో కనిపిస్తుంది. హైదరాబాద్తో పాటు దక్షిణ తెలంగాణ జిల్లాలో కూడా ఉక్కపోత వాతావరణం ఉంది. ఇంకా ఉత్తర తెలంగాణ విషయానికి వస్తే ఉత్తర తెలంగాణలో ఉక్కపోత వాతావరణం అనేది కొంచెం తక్కువనే ఉన్న టెంపరేచర్స్ అనేవి చాలా అధికంగా ఉన్నాయి. ఇక ఈ రోజు నుంచి తెలంగాణలో 2 రోజుల పాటు ఈరోజు రేపు ఉష్ణోగ్రతలు కొంచెం తగ్గుతాయి. అవి ఏదైతే 40 డిగ్రీలు ఉన్నాయో 1-2 మేర తగ్గవచ్చు, 1-2 మేర పెరిగినా కానీ మధ్యాహ్నం నుంచి ఏదైతే 2 గంటల ప్రాంతం నుంచి కూడా క్లౌడీ సిచ్యువేషన్ ఉంటుంది, క్లౌడీ కండిషన్స్ తోటి వాతావరణం కనిపిస్తూ ఉంటుందని కూడా అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఏదైతే క్యూములోనింబస్ మేఘాలు ఉంటాయో అవి అక్కడక్కడనే ఫామ్ అయ్యి దాదాపు 40 to 1 hour వరకు కూడా భారీ వర్షం కురిసే ఛాన్సెస్ ఉంటుంది. కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని కూడా చెప్తున్నారు. ఇక ఈరోజు రేపుకి సంబంధించి ఏదైతే థండర్ స్టార్మ్స్ ఉంటాయో పిడుగుపాట్లకు సంబంధించి 22 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఏదైతే ఈ సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిన నుంచి ఫస్ట్ టైం వర్షాలు కురుస్తున్నావున చెడగొట్టు వాడనలో అంటూ ఉంటాం మనం. వర్షాలు కురుస్తున్నాయి ఏదైతే వడగండ్ల వాన కురిసినా కానీ థండర్ స్టార్మ్స్ ఏదైతే పిడుగుపాట్లు అక్కడక్కడ పడ్డా కూడా ఈ స్థాయిలో 22 జిల్లాలకు ఒకే స్థాయిలో ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం అనేది ఇదే తొలిసారి. మొత్తంగా చూసుకోవచ్చు తెలంగాణలో ఒకవైపు టెంపరేచర్స్, మరోవైపు వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఇదే ఇంకా 2-3 రోజులు కంటిన్యూ అవుతుంది. ఇంకా మే నెల ఇంకో 2-3 రోజుల్లో స్టార్ట్ కాబోతుంది. ఇంకా టెంపరేచర్స్ తీవ్రత పెరుగుతూనే అటు వాతావరణంలో భిన్న మార్పులు వస్తూ ఉంటాయి. అంటే మే ఫస్ట్ వీక్ అంతా కూడా ఎండలే ఉన్నా సెకండ్ వీక్లో కూడా ఈవినింగ్ పూట కాస్త చల్ల వాతావరణం ఉంటుంది, పలు చోట్ల వర్షాలు కురుస్తాయి. ఇదే సిచ్యువేషన్ ఈ మే నెల అంతా కంటిన్యూ అవుతుంది. కాకపోతే టెంపరేచర్స్ అనేటివి ఏదైతే ఉత్తర తెలంగాణ జిల్లా ఉందో ఆ జిల్లాలో 47 వరకు వెళ్ళినా ఆశ్చర్యపోవద్దని కూడా అధికారులు చెప్తున్నారు. మొత్తంగా తెలంగాణలో చూసుకున్నట్టే వెదర్ అప్డేట్ ఇట్లా ఉంది. వీడియో జర్నలిస్ట్ ఎల్ఎస్ ప్రసాద్, నిఖిల్, హైదరాబాద్.